ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఇప్పటిదాకా నేను చూసినటువంటి బడ్జెట్ స్మార్ట్ వాచెస్ అన్నిటిలో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పి మనం అనుకోవచ్చు. బోట్ కి సంబంధించినటువంటి ఎక్స్టెండెడ్ టాక్ ఇది ఈ రోజు మధ్యాహ్నం నుంచి అఫీషియల్ గా మనకి సేల్ లో కూడా రానుంది. 2999 రూపాయలకి బ్లూటూత్ కాలింగ్, అలాగే యాపిల్ లో లాగా దీంట్లో మనకి ambient సౌండ్ సెన్సార్స్ కూడా మనకి ఇందులో ఇన్సెట్ చేయడంతో పాటు IP68 వాటర్ రెసిస్టెంట్, అఫ్ కోర్స్ ఫోన్ కాల్స్ కూడా మనం మాట్లాడుకోవచ్చు. అది కూడా ఇందులో కొంచెం డిఫరెంట్ గా మనకు రావడం జరిగింది రెగ్యులర్ వాటితో పోలిస్తే. సో ఇందులో ఉన్నటువంటి మిగతా ఫీచర్స్ ఏంటి అనేది కూడా మనం ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, హీర్ ఇట్ ఈస్. ఇది మనకు బాక్స్ అయితే ఎక్స్టెండెడ్ టాక్ అని చెప్పి మనకు రావడం జరిగింది. లెఫ్ట్ అండ్ రైట్ బోట్ బ్రాండింగ్ తో పాటు ఇందులో మనకి కాలింగ్ ఫ్యూచర్, అలాగే బిల్ట్ ఇన్ అమెజాన్ ఎలెక్స్ అని కూడా మనం ముందుకు తీసుకొని రావడం జరిగింది. బాటమ్ దీనికి సంబంధించినటువంటి మరికొన్ని స్పెసిఫికేషన్స్ తో పాటు ఎంఆర్పీని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ప్రొడక్ట్ సంబంధించినటువంటి ఇమేజ్ ఇక టాప్ అయితే ఏం లేదు. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి మరిన్ని ఫ్యూచర్స్ అన్ని కూడా మనకి ఇక్కడ తీసుకొని రావడం అయితే జరిగింది. 60 యాక్టివిటీస్ ని ట్రాక్ చేయడంతో పాటు మన యొక్క పొజిషన్, అదే పొజిషన్ లో మనం ఎక్కువసేపు కూర్చున్నాం అన్నట్లయితే ఆటోమేటిక్ గా రిమైండర్ అలర్ట్ కూడా మనకు రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ అయితే మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే ఇనిషియల్లీ మనకి ఇక్కడ బోట్ స్మార్ట్ వాచ్ మనకు రావడం జరిగింది. సో దీన్ని కూడా మనం ఓపెన్ చేసి ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ ఏమున్నాయి ఏంటి అనేది అయితే చూసేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఒక ఛార్జింగ్ కేబుల్ ని, అది కూడా మ్యాగ్నెటిక్ డాక్ ఛార్జింగ్ కేబుల్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. బోట్ కి సంబంధించినటువంటి ఒక స్టిక్కర్ ని, అలాగే యూజర్ మాన్యువల్ తో కూడినటువంటి కొన్ని వారంటీ కార్డ్ ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇక మనకి ఫైనల్ గా ఇక్కడ ప్రొడక్టే. సో దీన్ని ఒక చిన్న ర్యాపర్ తోటి వీళ్ళైతే ర్యాప్ చేసి పంపించారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు బిల్డ్ క్వాలిటీ అయితే సాలిడ్ గా ఉంది. ఇక్కడ మనకి మల్టీ ఫంక్షన్ బటన్ ని ప్రొవైడ్ చేశారు. ఈవెన్ మనకి సిలికాన్ స్ట్రాప్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా చాలా చాలా సాలిడ్ గా ఉంది. ఇప్పటిదాకా నేను చూసినటువంటి ఈ బడ్జెట్ స్మార్ట్ వాచెస్ అన్నిటిలో ది బెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు చూసారంటే సెన్సార్స్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈవెన్ ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక స్పీకర్ కోసం గ్రిల్స్ ని, అండ్ అఫ్ కోర్స్ ఇది IP68 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీతో మనకు రావడం జరుగుతుంది. బోట్ అనేటువంటి బ్రాండింగ్ తో పాటు మీరు ఇక్కడ చూడొచ్చు ఎక్స్టెండ్ టాక్ అని చెప్పి, అలాగే ఛార్జింగ్ కనెక్టర్స్ ని కూడా మనం ఇందులో అయితే చూడొచ్చు. ఒకవేళ మీరు స్ట్రిప్స్ ని రీప్లేస్ చేయాలన్నా ఈ పిన్ ని మీరు ఇట్లా స్లైడ్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా వాచ్ స్ట్రిప్ కూడా మనకు బయటకు రావడం జరుగుతుంది. ఒకవేళ మళ్ళీ మీరు తిరిగి ప్లేస్ చేసుకోవాలన్నా గానీ చాలా సునాయాసంగా మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి పాలీకార్బన్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ తోనే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ స్ట్రిప్ సిలికాన్ కూడా ఆల్మోస్ట్ నాకు యాపిల్ స్ట్రిప్ ఎలా అయితే ఉందో ఆ విధంగా ఉంటుంది. స్కిన్ కూడా చాలా స్క్రీన్ ఫ్రెండ్లీగా మనకు రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇదంతా కూడా మనకి పాలీకార్బన్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ తోని బిల్డ్ అంతా రావడం జరుగుతుంది. స్ట్రాప్స్ మాత్రం నేను చాలా ఇంప్రెస్డ్, ఎందుకంటే సాఫ్ట్ సిలికాన్ మెటీరియల్ తో దీన్ని అయితే తయారు చేశారు. ఈవెన్ ఇది స్ట్రెచబుల్ కూడా. సో మనకి స్కిన్ కి ఎలర్జీ కానీ లేదా వాచ్ పెట్టుకున్నటువంటి ఫీల్ మాత్రం మీకైతే రాదు. సో చాలా 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 స్మూత్ మెటీరియల్, స్మూత్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ తో దీన్ని డిజైన్ చేశారు ఫర్ లాంగ్ లాస్టింగ్. ఇక దీంట్లో మనకి IP68 వాటర్ రెసిస్టెంట్, అలాగే డస్ట్ రెసిస్టెంట్ ని కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో స్విమ్మింగ్ లేదన్నట్లయితే అవుట్డోర్ యాక్టివిటీస్, లేదా మీరు జిమ్ చేస్తున్నా, ఈవెన్ రెయిన్ లో మీరు దీన్ని యూజ్ చేసినా ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువే. సో స్క్రీన్ సైజ్ కూడా మనకి 1.69 ఇంచెస్ కి సంబంధించినటువంటి స్క్రీన్ ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో క్వైట్ డీసెంట్ స్క్రీన్ అనే నా అభిప్రాయం. కాకపోతే బెజల్స్ కొంచెం మీకు పెద్ద పెద్దగా, ఇంకా చెప్పాలంటే బాటంలో కొంచెం పెద్దగా అనిపిస్తుంది. దీన్ని అంటే మనకి స్క్రీన్ వాచ్ సైజ్ని పెద్ద చేయాలన్నారు, కానీ లోపల డిస్ప్లే సైజ్ కూడా ఇంకొంచెం బెటర్ స్క్రీన్తో తీసుకొచ్చుంటే, అంటే సైజ్ పెద్దగా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. నార్మల్గా మీరు ఎక్కడో నార్మల్ వాచ్ పెట్టుకున్నటువంటి ఫీల్ అయితే ఖచ్చితంగా ఇది రాదు. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికి రైట్ సైడ్ మెయిన్ మల్టీ ఫంక్షన్ బటన్ మన ముందుకు ప్రొవైడ్ చేశారు. దీంతోనే మీరు యాప్స్ని ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నారు, లేదా ఇన్ అండ్ అవుట్, అండ్ ఫుల్ టచ్ స్క్రీన్ని మన ముందు తీసుకొచ్చారు. సో ఎక్కడి నుంచైనా మీరు చాలా సునాయాసంగా ఈజీగా టచ్ చేసి యాక్సెస్ చేయొచ్చు. అండ్ రైట్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే స్పీకర్ గ్రిల్ ని మనకు ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ SpO2 లెవెల్ సెన్సార్స్, అలాగే బాడీ టెంపరేచర్ ని మెజర్ చేయడంతో పాటు ఛార్జింగ్ కనెక్టర్స్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చెప్పాలంటే క్వైట్ డీసెంట్. ఈ బడ్జెట్ సెగ్మెంట్ కి దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అనే నా అభిప్రాయం. ఇక దీంట్లో మీకు వచ్చేటప్పటికే ఆల్మోస్ట్ ఆల్ 60 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ని ఇది ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేయగలదు. అంటే స్పెషల్ గా మీరు అందులోకి వెళ్ళి యాప్ను ఓపెన్ చేసి ప్రాసెస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. రన్ చేస్తున్నారు అంటే ఆటోమేటిక్ గా మీ వర్కౌట్ని అయితే ఇది మెజర్ చేయడం జరుగుతుంది. అఫ్ కోర్స్ దీంట్లో మనకి SpO2 లెవెల్ సెన్సార్స్, హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్తో పాటు నేను ఇందాక మీకు చెప్పినట్లు ambient సౌండ్
ఎఫెక్ట్ సెన్సార్స్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. సో సాధారణంగా మన హ్యూమన్ బాడీ అనేది 80 డెసిబెల్స్ దాకా ఎటువంటి ప్రాబ్లం లేకుండా సౌండ్స్ అయితే వినొచ్చు. అంతకంటే ఎక్కువ అయితే గనక మనకి ఆడియోలో అది కూడా మన చెవులకి కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. సో దాన్ని కూడా ఇది మనకి మానిటర్ చేసి వార్న్ చేయటం అయితే జరుగుతూ ఉంటుంది. ఇవే కాదు, దీంట్లో వచ్చేటప్పటికి ఒకవేళ మీరు కనుక ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్గా నిలబడమని చెప్పి ఇన్స్ట్రక్షన్తో పాటు ఒకవేళ మీరు మీ బాడీ డీహైడ్రేట్ అవుతుంది అన్నట్లయితే ఆటోమేటిక్గా మనకి ఇది అలర్ట్ ద్వారా వాటర్ తాగమని చెప్పి కూడా అంటే కైండ్ ఆఫ్ అలర్ట్స్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, విచ్ ఈస్ కూల్. అండ్ దీంతో పాటు మీకు స్ట్రెస్ మానిటర్స్ని కూడా ఇందులో మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈవెన్ మీరు స్లీప్ మానిటరింగ్ కూడా దీని ద్వారా అయితే చేయొచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక స్మార్ట్ వాచ్లో ఉండాల్సినటువంటి ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఇందులో ఉన్నాయి. ఇక బేసిక్గా దీంట్లో మనకి ఫోన్ కాల్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడుకుందాం. సో 2999 రూపాయలు అంటే ఫోన్ కాల్ అంటే సాధారణంగా నేను చూసిన వాటన్నిటిలో కూడా అదొక బ్లూటూత్ డివైస్ లాగా మనకు కనెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఫోన్ కాల్ మాట్లాడటంతో పాటు తిరిగి మనం యూట్యూబ్ కానీ లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఇట్లాంటివి చూసేటప్పుడు వాచ్ ద్వారా మనకు సౌండ్ అయితే రావడం జరుగుతుంది. బట్ దీంట్లో మాత్రం అలా లేదు. సో రెగ్యులర్ గా ఒక స్మార్ట్ వాచ్ ఎలా ఫంక్షనాలిటీ ఉంటుంది సేమ్ అదే విధంగా ఫోన్ కాల్ వచ్చినప్పుడు మాత్రమే ఇందులో మనకి స్పీకర్ యాక్టివేట్ అయ్యి ఫోన్ కాల్ కట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా నార్మల్ గా మీకు ఫోన్ లోనే ప్లే అవడం జరుగుతుంది, విచ్ ఇస్ కూల్. సాధారణంగా మనకు ఉండాల్సినటువంటి ఫీచర్ ఇదే. సాధారణంగా లో బడ్జెట్ వాటిల్లో ఇలాంటివి తీసుకున్నారు. సో నేను దీంట్లో అది మాత్రం చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇక దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే డైరెక్ట్ గా మనకి ఇందులో డైల్ ప్యాడ్ ఉంటుంది. ఫోన్ కాల్ కూడా మనం డైరెక్ట్ గా దీన్ని చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాకెట్ లో ఫోన్ ఉందంటే ఫోన్ పిక్ చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ నుంచే మీరు ఫోన్ కాల్ చేసి కూడా మాట్లాడొచ్చు. అఫ్ కోర్స్ ఫోన్ కాల్ క్వాలిటీ కూడా బానే ఉంది. బట్ మనకి బైక్ మీద వెళ్తున్నప్పుడు బస్ లో కూర్చున్నప్పుడు ఇలా పెట్టుకొని మాట్లాడటం అంటే ఇక్కడ మనకి చెయ్యి కొంచెం పెయిన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ ఇయర్ ఫోన్స్ వాడితే మీకు ఈ వర్క్ ఏదైతే ఉందో చాలా సింపుల్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఇక వీటిని పక్కకు పెట్టారు అన్నట్లయితే ఇందులో ఉన్నటువంటి హైలైట్ ఫీచర్ దట్ ఈస్ నథింగ్ బట్ అమెజాన్ అలెక్సా ఇంటిగ్రేషన్. సో ఈ అమెజాన్ అలెక్సాని ఇంటిగ్రేట్ చేయడం వల్ల డైరెక్ట్ గా మనం వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ లాగా అమెజాన్ అలెక్సాని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ రెగ్యులర్ గా ఉండేటువంటి మ్యూజిక్ కంట్రోల్స్ కావచ్చు, లేదన్నట్లయితే కెమెరా షట్టర్ కంట్రోల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఇందులో వెరీ కామన్ గా చూస్తూనే ఉంటాం. సుమారుగా దీంట్లో వచ్చేటప్పటికి మనకి 8 ఇన్బిల్ట్ వాచ్ ఫేసెస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. అఫ్ కోర్స్ ఆన్లైన్ లోకి వెళ్ళి మీకు ఇష్టమైనటువంటి వాచ్ ఫేసెస్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లాట్స్ ఆఫ్ దేర్. ఈవెన్ మీరు కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. ఇక ఈ వాచ్ గనక మీకు సపోర్ట్ చేయాలి అన్నట్లయితే మీ మొబైల్ ఫోన్ ఒకవేళ మీరు గనక ఆండ్రాయిడ్ వాడుతున్నారు అన్నట్లయితే ఆండ్రాయిడ్ 6 లేదా అంతకన్నా అబో, లేదా ఒకవేళ మీరు గనక యాపిల్ యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే iOS 13 లేదా అంతకన్నా అబో ఉండాల్సి ఉంటుంది. కానీ నాకు ఆండ్రాయిడ్ లో వర్క్ చేసినటువంటి సీమ్లెస్ కనెక్టివిటీ ఏదైతే ఉందో నాకు iOS లో అయితే లేదు. iOS లో కనెక్ట్ చేసుకోవడానికి అయితే నేను చాలా ఇబ్బంది పడ్డాను. బెటర్ వీళ్ళకి సంబంధించినటువంటి iOS యాప్ ని కూడా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందని. ఇక దీంట్లో మనకు వచ్చేటప్పటికి కంపెనీ క్లెయిమ్ చేయడం మాత్రం ఒకవేళ కాలింగ్ ఫ్యూచర్ ని పెట్టుకొని యూజ్ చేశారు అన్నట్లయితే 4 to 5 days మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఒకవేళ లేదు అన్నట్లయితే ఆల్మోస్ట్ 2 weeks దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఒక్క ఫుల్ ఛార్జ్ తోటి. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, ఒకవేళ మీ బడ్జెట్ కనుక 3000 రూపాయలు అయి ఉండి అన్ని ఫీచర్స్ ఇంక్లూడింగ్ కాలింగ్ ఫీచర్స్, వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్, ambient సౌండ్ సెన్సార్, IP68 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ అన్ని ఉన్నటువంటి ఒక స్మార్ట్ వాచ్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ నేనైతే హైలీ దీన్ని రికమెండ్ చేస్తాను. ఆఫ్ కోర్స్ బోట్ మన ఇండియన్ బ్రాండ్ మీ అందరికీ తెలిసిందే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.